షూర్ అండి. ఉమ్. భారతదేశంలో మన జీవితం కొద్దో గొప్ప అంటే షాటర్డ్ అంటే ఇటు అటు అయినట్టు ఉంటుంది. మనం దానిలోంచి ఏదో ఒకటి పొందుదాం అనుకుంటాం. ఎక్కడ మనం మొదలెట్టాలో మనకు తెలియదు. మాస్ యాక్షన్ యొక్క ప్రాముఖ్యత నేను చూడగలను. దానివల్ల వచ్చినటువంటి అపాయాలు కూడా. నేను అహింస అనే దాని యొక్క ఆ ఐడియల్ యొక్క ఆ, ఐడియల్ని నేను పర్స్యూ చేస్తున్నాను. కానీ అందులో రక్తపాతము దుఃఖం ఉంటున్నాయి. ఈ పార్టిషన్, దేశం యొక్క పార్టిషన్ అంటే రక్తాన్ని తీసుకొస్తుంది. మనం ఏ విధంగా మన రక్షణ దళాలని పెంచుకుంటున్నాం? మనం ఎక్కువగా అహింస కోసం మాట్లాడుతున్నాం, అయినా కూడా యుద్ధానికి సంసిద్ధం అవుతూ ఉంటాం. పొలిటికల్ లీడర్స్ లాగా నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నాను. జైల్లో ఎక్కువగా నేను చదివేవాడిని, కానీ నా యొక్క పొజిషన్ని మాత్రం క్లారిఫై చేయడానికి అది ఆ చదువు ఏమి ఉపకరించలేదు. మనం ఒకేసారి ఒక విషయాన్నే తీసుకుని అందులోకి వెళ్దామా? మీరు మొట్టమొదటిగా ఎక్కువ ఎంఫసిస్ అన్నది వ్యక్తి మీద, బట్ ఈజ్ నాట్ కలెక్టివ్ యాక్షన్ నెసెసరీ? కలెక్టివ్గా ఉండేటటువంటి పని అవసరం కాదా అని అడిగారనమాట. తర్వాత కెన్ వి టేక్ వన్ థింగ్ అంటే ఒకే విషయాన్ని ఒకసారి తీసుకుని దాని లోపలికి వెళ్దామా? మీరు ఎక్కువగా మీ ఎంఫసిస్ని వ్యక్తి మీద ఇస్తున్నారు, కానీ కలెక్టివ్ యాక్షన్ అనేది అవసరం కాదా? వ్యక్తే కలెక్టివ్, మౌలికంగా వ్యక్తి ఏమో కలెక్టివ్గా ఉన్నాడు. సొసైటీ అనేది ఇండివిజువల్ క్రియేట్ చేసినదే, అంటే వ్యక్తులు తయారు చేసినదే సొసైటీ. ఇండివిజువల్ వ్యక్తికి సొసైటీ కూడా అంతర్గత సంబంధం, అంటే ఒకదాంతో ఒకటి సంబంధం ఉంది. అవి రెండు సెపరేట్గా లేవు. సొసైటీ యొక్క స్ట్రక్చర్ని ఇండివిజువలే తయారు చేసినాడు. అదేవిధంగా సొసైటీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇండివిజువల్ని తీర్చిదిద్దుతోంది. ఈ ఎన్విరాన్మెంట్ యొక్క అంటే ఏంటి, పరిసరాల యొక్క కండిషన్స్ అన్నీ కూడా ఫలితంగానే ఇండివిజువల్ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా తను తాను ఫ్రీ చేసుకోగలడు, వాటిలోంచి బయటపడగలడు తన బ్యాక్గ్రౌండ్ నుంచి. ఈ వ్యక్తి మాత్రమే పరిసరాలని, అందులో ఒక బానిసగా, దేనికైతే బానిసగా అయ్యాడో ఆయనే అవి చేసుకున్నాడు. ఆ ఎన్విరాన్మెంట్ అంటే తానే చేసుకున్నాడు. కానీ ఆయనకి శక్తి కూడా ఉంది వాటిని బ్రేక్ చేయడానికి. తన మనస్సుని, స్పిరిట్ని డల్ చేయనటువంటి ఒక పరిసరాన్ని చేసుకోగలిగే, ఎన్విరాన్మెంట్ ఇంత క్రియేట్ చేసుకోగలిగే శక్తి కూడా ఆయనకు ఉంది. ఇండివిజువల్ వ్యక్తి ఎందుకు ప్రాముఖ్యత అంటే తన కండిషనింగ్ నుంచి ఆయనకి సమర్థత ఉంది. వాటిని అవగాహన చేసుకుని సత్యాన్ని అవగాహన, కండిషనింగ్స్ అన్నిటి నుంచి స్వేచ్ఛగా ఉండి సత్యాన్ని అవగాహన చేసుకోగలిగే శక్తి ఇండివిజువల్కి ఉంది. ఏ ఇండివిజువల్ అయితే రూత్లెస్గా అంటే మాత్రంగాను అంటే పట్టించుకోకుండా ఉంటాడో,
తన ఒక కండిషనింగ్స్ని ఆయన ఒక సొసైటీని తయారు చేస్తాడు. దాని యొక్క ఫౌండేషన్స్ అన్నీ కూడా వయలెన్స్ మీద, వ్యతిరేకతల మీద, అంటే హింస మీద, వ్యతిరేకతల మీద ఆధారపడి ఉంటాయి. అంటే రూత్లెస్గా ఉన్న ఇండివిజువల్ తయారు చేసే సొసైటీ అన్నది యొక్క ఫౌండేషన్స్ వయలెన్స్, హింసాత్మకంగా, హింస మీద ఆధారపడి. నమస్తే మేడం. నమస్తే అండి, నమస్కారం సార్. ఏంటమ్మా టాపిక్ ఈరోజు? వాళ్ళ కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో ఇండివిజువల్ అండ్ ఐడియల్, వ్యక్తి ఆదర్శం, ఆ టాపిక్ అవుతుంది. అంటే వ్యక్తి అంటేనే కలెక్టివ్ అన్నమాట. అందుకని సొసైటీ అనే దాన్ని వ్యక్తులే తయారు చేస్తున్నారు, వ్యక్తులని సొసైటీ తీర్చిదిద్దుతోంది. ఈ రెండు కూడా అవినాభావ సంబంధం, ఒకదానితో ఒకటికి సంబంధం ఉన్నాయి అంటున్నారు. వ్యక్తికి తన యొక్క పరిసరాలని మార్చుకుని తన మనస్సుని, స్పిరిట్ని డల్ చేసుకోకుండా ఉండగలిగే కెపాసిటీ, కొత్త ఎన్విరాన్మెంట్ సృష్టించగలిగే శక్తి ఉంది. ఇండివిజువల్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఆయనకి సమర్థత ఉంది, తనకున్నటువంటి కండిషనింగ్స్ అన్నిటి నుంచి స్వేచ్ఛగా ఉండి సత్యాన్ని అవగాహన చేసుకునే శక్తి ఉంది. ఏ వ్యక్తి అయితే, ఎవరి యొక్క వ్యక్తిత్వం అయితే రూత్లెస్గా, అంటే దేన్ని పట్టించుకోకుండా అంటే కఠినంగా ఉంటుందో అటువంటి వ్యక్తి యొక్క సొసైటీ, వాళ్ళ చేత నిర్మించిన సొసైటీ అన్నది వ్యతిరేకతలతోటి హింసాత్మకంగానూ ఉంటుంది. వ్యక్తి అన్నవాడు ఇప్పుడు బాంధవ్యాలతోటే ఉంటున్నాడు, లేకపోతే ఆయన ఉండలేడు. సంబంధం అంటే మనుషులతోటే కాదు, వస్తువులతో, ఐడియాలతో, అన్నిటితో. అవగాహన లేకపోవడం వల్ల తన సంబంధాలని ఆయన ఏంటంటే కాన్ఫ్లిక్ట్ని తెచ్చుకుంటున్నాడు, కన్ఫ్యూజన్ని. ఒకవేళ కానీ వ్యక్తి ఈ రిలేషన్షిప్ని అవగాహన చేసుకోకపోతే ప్రజలతో, ప్రాపర్టీతో, అదేవిధంగా తన ఐడియాసు, తన నమ్మకాలతో ఆయన్ని ఒక కలెక్టివ్ ప్యాటర్న్ అనో ఇంకో అని ఏదైనా సరే అది కేవలంగా దాని యొక్క అంతానికే వెళ్తుంది. అంటే అది ఏ వ్యక్తి అయితే తన రిలేషన్షిప్, తన ఆస్తులు, తన ఉద్దేశ్యాలు, ప్రజలతోటి, నమ్మకాలతోటి తనకున్న బంధాలన్నింటినీ అవగాహన చేసుకోకపోతే అవి అన్నీ కూడా ఒక కలెక్టివ్గా కానీ లేకపోతే ఏదో విధంగా కానీ ఆయనని అంతానికి వెళ్తాయి. అంటే అవి నాశనానికే వెళ్తాయి. ఒక కొత్త ప్యాటర్న్ని మనం ఇంపోజ్ చేసుకోవడం అన్నది, మాస్ యాక్షన్ అన్నది, మనం సోకాల్డ్ మాస్ యాక్షన్ అన్నది అవసరం, అంటే అవసరం పడుతుంది. కానీ ఈ కొత్త పద్ధతి అన్నది కొంతమంది ఇండివిజువల్స్ తయారు చేసింది. మాస్ అనేది ఈ లేటెస్ట్ స్లోగన్తో మెస్మరైజ్ అయిపోతున్నారు అన్నారు. ఏంటంటే ద ప్రామిస్ ఆఫ్ ఎ న్యూ యూటోపియా, ఏదో ఒక కొత్త ఊహాత్మకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడం. మాస్ అనేది మొదట్లాగే ఉన్నారు, ఇక్కడ దానికి న్యూ రూల్స్ అన్నవి వచ్చాయి, న్యూ ఫ్రేజెస్ అనేవి వచ్చాయి, న్యూ బోధకులు వచ్చారు, అదేవిధంగా న్యూ సిద్ధాంతాలు, కొత్త సిద్ధాంతాలు వచ్చాయి. మీరు నేను తయారు చేసిందే మాస్. ఆ మాస్లో వ్యక్తులు ఉంటారు, అది ఊహాత్మకంగానే ఉంటుంది. ఇదొక ఎక్స్ప్లాయిట్, అంటే స్వార్థానికి వాడుకునే వాళ్ళకి ఇదొక కన్వీనియంట్గా ఉన్నటువంటి పదం. పొలిటీషియన్స్ దానితోటి ఆడుతూ ఉంటారు. ఎంతో మంది యాక్షన్లోకి, వార్లోకి, మొదలైన వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది వల్ల. ఆ కొంతమంది వాళ్ళ యొక్క డిజైర్స్, మిగతా వాళ్ళ యొక్క అర్జెస్ని వాళ్ళే రిప్రజెంట్ చేస్తూ ఉంటారు.
ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఇండివిజువల్లోని మార్పు అన్నది హైయెస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట. వ్యక్తి యొక్క మౌలికమైన మార్పు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏదో ఒక పద్ధతి ప్రకారం కాదు. ఈ పద్ధతులన్నవి కూడా అవి కూడా కండిషనే. ఈ కండిషన్డ్ ఎంటిటీ అనే ఎప్పుడు కూడా సంఘర్షణతో తనలో తాను సొసైటీ తోటి సంఘర్షణలోనే ఉంటాడు. ఇది ఒక పద్ధతికి మరొక పద్ధతి సబ్స్టిట్యూట్ చేయడం అన్నది ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ కండిషనింగ్ నుంచి మరొక ప్యాటర్న్ ఆఫ్ కండిషనింగ్ దాన్ని తీసేసి ఇది పెడతాం. అది సులువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వ్యక్తికి తన్ను తాను స్వేచ్ఛగా చేసుకోవాలంటే మొత్తం కండిషనింగ్ అన్నిటి నుంచి అది వేరే విషయం. అలా దానికి చాలా కేర్ఫుల్గా డీటెయిల్డ్గా ఉన్న ఆలోచన అవసరం. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నేను అవగాహన చేసుకుంటున్నాను. మీరు ఇండివిజువల్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే సెపరేట్గా వ్యతిరేకమైన ఫోర్స్ సొసైటీ విత్ ఇన్ సొసైటీలోనే, బట్ నాట్ ఏ సెపరేట్. అంటే మీరు వ్యక్తికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కానీ వేరేగా వ్యతిరేకంగా సొసైటీలో ఉన్న ఫోర్స్కి కాదు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను ఒక ఆదర్శం కోసం పనిచేశాను. మీరు దాన్ని డినై చేయడం ఏమిటో నాకు అవగాహన అవ్వలేదు. ఆ సమస్యలోకి వెళ్ళడం మీరేమైనా చేస్తారా అని అడిగారు. అంటే నేను ఒక ఆదర్శానికి ప్రాముఖ్యత ఇచ్చాను, మీరు దాన్ని కాదంటున్నారు, అది నాకు ఆ విషయం కొంచెం క్లియర్గా మాట్లాడుకుందామా అని. మన యొక్క ప్రెజెంట్ నైతికత అంతా గతం మీద, భవిష్యత్తు మీద, అంటే ట్రెడిషనల్ లేకపోతే ఎలా ఉండాలి అనే వాటి మీద, అంటే వీటి మీదనే ఆధారపడి ఉన్నాయి. అంటే ప్రెజెంట్ మా నైతికత్వం అంతా మన యొక్క సాంప్రదాయం మీద, గతం మీద, భవిష్యత్తు మీద, ఎలా మనం ఉండాలి అని అలాంటి వాటి మీద ఆధారపడి ఉంది. ఎలా మనం ఉండాలి అన్నది ఆల్రెడీ ఉన్నదానికి వ్యతిరేకంగా ఉంటుంది. అదే భవిష్యత్తు గతంతో అది సంఘర్షణతో ఉంటుంది. అహింస అన్నది ఆదర్శం, అదే మనం అలా ఉండాలనుకుంటున్నాం. ఇంతకు ముందు ఉన్నదంతా హింస. ఏదైతే ఇంతవరకు ఉందో అది మనం ఎలా ఉండాలి అన్న దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ఆదర్శం అన్నది మనం చేసుకున్నదే, దాని యొక్క వ్యతిరేకతతోటి అది ప్రొజెక్ట్ అయింది. యాక్చువల్గా ఉన్నదే దానికి వ్యతిరేకంగా. అంటే ఈ థీసిస్కి యాంటీ థీసిస్ అన్నది ఒక ఎక్స్టెన్షన్ మాత్రమే. వ్యతిరేకత అన్న దాంట్లో దాని యొక్క వ్యతిరేకమైనది అందులోనే ఉంది. అంటే పొడుగులో పొట్టి ఉంది అలాగా. అంటే మనం ఏదైతే వ్యతిరేకత అంటున్నామో అందులో ఈ మూలం కూడా ఉంది. మనం హింసాత్మకంగా ఉండడం వల్ల మైండ్ ఏం చేస్తుంది, దానికి వ్యతిరేకమైన దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అందుకోసమే మనం అహింస అనే ఆదర్శాన్ని పెట్టుకున్నాం. ఐడియల్ అన్నది అందరూ ఏమంటారంటే ఆపోజిట్ను ఓవర్కమ్ చేయడానికి పనికొస్తుందని. కానీ అది పనికొస్తుందా? ఈ ఆదర్శం అన్నది వదులుచుకోవడం కాదా? అదొక ఎస్కేప్ ఆల్రెడీ మనం ఉన్న దానిలోంచి, లేకపోతే వాట్ ఈజ్ అనే ఉన్న యథార్థం నుంచి ఎస్కేప్ కాదా? ఈ సంఘర్షణ ఇప్పుడు ఉన్నదానికి ఆదర్శానికి మధ్యలో అది పోస్ట్ పోనింగ్. మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్ థింగ్ని అవగాహన చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తున్నాం ఈ సంఘర్షణతో. నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉండాలి అనేటటువంటి సంఘర్షణలో నేను ఉన్న స్థితిని నేను అవగాహన చేసుకోకుండా పోస్ట్ పోన్ చేసుకుంటున్నాను. అందుకని ఈ ఆదర్శం అన్నది ఒక వదులుచుకోవడం,
ఒక ఎస్కేప్ అన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న దాని నుంచి ఈ సంఘర్షణ ఏదైతే ఉందో, ఏదైతే ఆదర్శమో మధ్యలో ఉన్న ఈ సంఘర్షణ అవగాహన, యాక్చువల్ని అవగాహన చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తోంది. ఈ సంఘర్షణ ఇంకొక రకమైనటువంటి సమస్యను సృష్టిస్తోంది. అది మనకి ఇమీడియట్ ప్రాబ్లంని కవర్ చేయడానికి సహాయం చేస్తుంది. ఈ ఆదర్శం అన్నది ఒక అద్భుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఎస్కేప్ అన్నమాట యథార్థం నుంచి. అంటే ఉదాహరణగా అహింస అనే ఆదర్శం అందరూ కలెక్టివ్గా ఊహించినది. అది ఊహాత్మకమైనది. ఈ ఆదర్శం మనం ఎలా ఉండాలి అనేది మనకి అది కవరప్ చేస్తోందనమాట. అండ్ అవాయిడ్ అంటే ఇంకాను వదులుచుకునే వాట్ ఈజ్ అనే యథార్థం నుంచి కవర్ చేసేసి అవాయిడ్ చేస్తుంది. ఈ ఆదర్శం యొక్క వెతుకులాట అంటే ఫలితం కోసం వెతుకులాట అవుతోంది. మీరు ప్రాపంచికమైన రివార్డ్స్ అన్నీ వదిలేయవచ్చు, అవన్నీ స్టూపిడ్ అని, అవన్నీ బార్బేరియస్గా ఉన్నాయని. కానీ మీరు ఐడియల్ కోసం వెతుకులు అంటే పర్స్యూట్ చేస్తున్నారే, ఏదో ఒక రివార్డ్ ఒక డిఫరెంట్ లెవెల్లో, అది కూడా స్టూపిడే. అంటే అది మూర్ఖమైనది. ఈ ఆదర్శం అన్నది ఒక రకమైన కాంపెన్సేషన్, అంటే మనకు ఫలితం, ఒక ఊహాత్మకమైన స్థితి. ఆ మనస్సు అన్నది దాన్ని ఊహిస్తోంది. మనం వైలెంట్గా హింసాత్మకంగా ఉండడం వల్ల సెపరేటివ్గాను ఉంటున్నాం అండ్ దాంట్లోంచి బయటపడతాం అని మైండ్ ఏం చేస్తుందంటే అది ఒక రకమైన తృప్తికరమైన కాంపెన్సేషన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఫిక్షన్ ఊహాత్మకంగా, అదే ఊహాత్మకమైన దాన్నే మనం ఆదర్శం అంటున్నాం. ఈ యుటోపియా అంటే ఊహాత్మకంగా మనం ఊహించిన ఇదంతా కూడా ఈ భవిష్యత్తు వృధాగా మనం దాని వెనకాల పడుతున్నాం. ఈ కాన్ఫ్లిక్ట్ ఇలా మనం అలా చేయడం వల్ల సంఘర్షణ అన్నది వస్తుంది. అది కూడా మనకు ఒక ఆనందకరమైన పోస్ట్ పోన్మెంట్, యథార్థత నుంచి పోస్ట్ పోన్ చేసిన దానిలో ఆనందంగా ఉంటుంది. ఈ ఆదర్శం ఏదైతే మనం అయి ఉండాలో అది మనకి అవగాహనకి, యథార్థాన్ని అవగాహన చేసుకోవడానికి పనికిరాట్లేదు. దానికి వ్యతిరేకంగా అది అవగాహన చేసుకోవడాన్ని అడ్డుతోంది. మీ ఉద్దేశం ఏమిటి? ఈ నాయకులు, ఈ గురువులు అంటే టీచర్లు వీళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్ చేయడంలో, ఐడియల్ అన్న దాన్ని మెయింటైన్ చేయడంలో రాంగ్ అని అంటారా? తప్పు చేస్తున్నారని మీరేమనుకుంటున్నారు? నేను ఒకవేళ కరెక్ట్గా అవగాహన చేసుకుంటే మీరు చెప్పినది అంటే వెంటనే కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, దయచేసి ఇది మరొకరు చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకోవడమే కాదు, ఏది సత్యమని మీరు తెలుసుకోండి. అంటే మీరు చెప్పిన దాంట్లోంచి అన్నారు కదా, అంటే వెంటనే ఆపారు. మీరు కూడా మీ అంతటి మీరుగా వాట్ ఈస్ ట్రూ అన్నదాన్ని మీరు కనుక్కోండి. సత్యం అన్నది ఒక ఒపీనియన్ కాదు. అది ఏ ఒక లీడర్ మీద, టీచర్ మీద ఆధారపడదు. ఈ ఒపీనియన్స్కి వెయిట్ ఇవ్వడం కేవలంగా సత్య అవగాహనని అడ్డుతోంది. ఆదర్శం కానీ ఒక అంటే మనం తయారు చేసుకున్న ఊహాత్మకమే అయినదే, అందులో దాని యొక్క వ్యతిరేకతలు ఉన్నాయి, లేకపోతే ఉండకపోవచ్చు. రెండు మార్గాలు అన్నవి దానికోసం ఉండవు. ఇది ఏ టీచర్ మీద ఆధారపడదు. మీరు సత్యాన్ని అవగాహన చేసుకోవాలి మీ అంతటి మీరే. ఒకవేళ ఆదర్శం అన్నది ఊహాత్మకంగా ఉంటే ఇట్ రివల్యూషనైజెస్ ఆల్ మై థింకింగ్, నా ఆలోచన 嗯 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 విప్లవాత్మకంగా చేస్తుంది.
మన ఆదర్శం కోసం వెతకడం అన్నది పూర్తిగా నిరర్ధకం అంటారా మీరు అని మీరు అంటున్నారా అని అడిగారు. అయితే అతను ఏమంటున్నారు, కృష్ణమూర్తి గారు అన్నారు, ఇది వృధాపూర్వకమైన సంఘర్షణ. సెల్ఫ్ ఆత్మవంచనని మనం గ్రాటిఫై చేసుకుంటున్నాం, అంటే తృప్తి పడిపోతున్నాం ఆత్మవంచనతో. చాలా డిస్టర్బింగ్ గా ఉండేది. అయితే నేను ఫోర్స్డ్గా దీన్ని అడ్మిట్ చేయలేకపోతున్నాను. మేము ఎన్నో రకాలైనవి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆమోదించేస్తున్నాం. మమ్మల్ని మేము ఎప్పుడు కూడా క్లోజ్గా వాట్ ఈజ్ అన్నది ఉన్నది మా చేతుల్లో ఉన్నదే మేము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించలేదు. మేము మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం. మీరు చూపెట్టినది చాలా అప్సెట్ చేస్తోంది మమ్మల్ని, నన్ను సంపూర్ణంగా. నా ఆలోచన యొక్క నిర్మాణము, పని, ఇలాంటివన్నీ ఇదంతా కూడా ఎడ్యుకేషన్నే విప్లవాత్మకంగా చేస్తోంది. మన మొత్తం జీవిత విధానము, పనిచేసే విధానాన్ని అంతటినీ ఇది విప్లవాత్మకంగా చేస్తోంది. నేనేమనుకుంటున్నానంటే, నా మనస్సుని నేను యొక్క ఇంప్లికేషన్స్ అన్ని చూస్తున్నాను. ఐడియల్ నుంచి స్వేచ్ఛగా, ఏమైతే అవ్వాలో అనే దాని నుంచి స్వేచ్ఛగా, వాట్ షుడ్ బి నుంచి, అటువంటి మనస్సు ఈ యాక్షన్ అన్నది చాలా ప్రాముఖ్యత. అంటే అటువంటి మనస్సు యొక్క యాక్షన్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ విచ్ వీ గివ్ ఇట్ నౌ. ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఉన్న యాక్షన్ పూర్తిగా వేరేగా ఉంది. ఇలాంటి కాంపెన్సేటరీ యాక్షన్ అన్నది అది యాక్షనే కాదు, కానీ అది ఒక రియాక్షన్. మేమేమిటంటే యాక్షన్ అని బోస్ట్ చేస్తున్నాం, గొప్పలు చెప్పుకుంటున్నాం. ఐడియల్ అనేది లేకుండా ఈ యాక్చువల్ని మనిషి ఏ విధంగా డీల్ చేయాలి, వాట్ హ్యాస్ బీన్, ఆల్రెడీ ఉన్నదాన్ని ఎలా డీల్ చేయడం అని ఆయన అడుగుతున్నారు. అంటే ఎప్పుడైతే ఐడియల్ అనే దాన్ని వాట్ షుడ్ బి, ఎలా నేను ఉండాలి అనేది తుడిపేస్తామో మనస్సులోంచి, అంటే ఫాల్స్గా మనం తెలుసుకుంటాము, అప్పుడు మాత్రమే యాక్చువల్ అన్నది అవగాహన అవుతుంది. వాట్ షుడ్ బి, నేను ఇలా ఉండాలి అనేది వాట్ షుడ్ నాట్ బి, అంటే ఈజ్ ఆల్సో, నేను ఇలా ఉండాలి అన్నది నేను ఇలా ఉండకూడదు అన్నది కూడా ఉంది అందులో. మనస్సు ఎంతకాలం అయితే యాక్చువల్ థింగ్ని అప్రోచ్ అవుతూ ఉంటుందో, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ కాంపెన్సేషన్తో, అక్కడ అవగాహన అన్నది, అంటే అసలు యథార్థం యొక్క అవగాహన ఉండదు. యథార్థాన్ని అవగాహన చేసుకోవాలంటే మీకు ఇండైరెక్ట్గా దాంతో కమ్యూనియన్ ఉండాలి. మీ యొక్క సంబంధాలు దాంతో ఐడియల్ అనేటటువంటి తెర ద్వారా కాదు, లేకపోతే గతం అన్న తెర ద్వారా కానీ, సాంప్రదాయం అన్న తెర ద్వారా కానీ, అనుభవాలు అన్న తెర ద్వారా కానీ కాదు. మీ రిలేషన్షిప్ని అవగాహన చేసుకోవడం ఈ తెరలతో కాదు. రాంగ్ అప్రోచ్ నుంచి స్వేచ్ఛగా ఉండాలంటే అదే మనకు సమస్య. అంటే సత్యం అన్నది అండర్స్టాండింగ్ ఆఫ్ కండిషనింగ్. ఈ కండిషనింగ్ని అవగాహన చేసుకోవడం, నిజంగా అదే మనస్సును అవగాహన చేసుకోవడమే. అంటే దీని అర్థం ఏమిటంటే మన మనస్సుని మనం అవగాహన చేసుకోవాలి. మనస్సే సమస్య, అది తెచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కాదు. ఈ ప్రాబ్లమ్స్ యొక్క అంటే వాటి యొక్క పరిష్కారాలన్నీ మనస్సే తెస్తుంది. అంటే ఆ ఫలితాల నుంచి రికన్సైల్ అయ్యి అది అలాంటి రెజల్యూషన్స్ తెస్తుంది. అది ఇంకా మనకి కన్ఫ్యూషన్ని, భ్రాంతిలోకి దారితీస్తుంది. అంటే ఇదంతా కూడా మనస్సు చేసినదే. మనస్సే దానికి ఏవో పరిష్కారాలు ఊహించి
అవన్నిటి వల్ల మరికొంచెం ఎక్కువగా మనకి సమస్యలు అవి భ్రాంతులు కన్ఫ్యూజన్ ఎక్కువైపోతున్నాయి అన్నారు. అయితే మనస్సును ఎలా అవగాహన చేసుకోవడం అండి అని అడిగారు. జీవిత విధానమే మనస్సు యొక్క విధానం. ఆదర్శమైన జీవితం కాదు, యాక్చువల్ లైఫ్ అంటే యథార్థమైన జీవితం. దుఃఖంతో, సంతోషంతో, డిసెప్షన్తో, క్లారిటీతో, మోసంతో, హ్యూమిలిటీ అనే పోజుతో ఉన్న ఈ జీవితాన్ని అవగాహన చేసుకోవడం. మనస్సుని అవగాహన చేసుకోవడం అన్నది కోరికని భయాన్ని అవగాహన చేసుకోవడమే. అప్పుడు ఆయన దయ ఉంచి, ఇది నాకు చాలా ఎక్కువగా ఉందండి, నేను దీన్ని ఏ విధంగా నా మనస్సును అవగాహన చేసుకోవాలి? మనస్సును తెలుసుకోవాలంటే ఈ యాక్టివిటీస్ అన్నీ నీ అవేర్నెస్తో ఉండాలి కదా. మనస్సు అనేది కేవలంగా ఎక్స్పీరియన్స్, కేవలంగా ఇప్పుడున్నదే కాదు, ఆల్రెడీ పోగు చేసుకున్నవి కూడాను. మైండ్ అనేది గతానికి చెందింది, దానికి ఆన్సర్గా ప్రెజెంట్ని, రెస్పాన్స్ టు ద ప్రెజెంట్ మైండ్ పాస్టే, అదే ఫ్యూచర్ని నిర్మిస్తోంది. ఈ మొత్తం మనస్సు యొక్క విధానం అంతా కూడా అవగాహన చేసుకోవాలి. నేను ఎక్కడ మొదలెట్టాలి అని ఆయన అడిగాడు. అంటే దానికి కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, కేవలంగా సంబంధాలు, రిలేషన్షిప్ అన్నది జీవితం. మనం ఉండడం అంటేనే సంబంధాలు కలిగి ఉన్నాం. అంటే మన అస్తిత్వం ఉండడమే సంబంధాలతో, అంటే మనుషులతో, వస్తువులతో, ప్రాపర్టీస్తో, ఐడియాలతో, అన్నిటితో సంబంధం ఉన్నాం. ఈ రిలేషన్షిప్ అన్న మిర్రరు లోనే మనస్సు అన్నది అవగాహన అవుతుంది. ఆ మిర్రర్లోనే మిమ్మల్ని మీరు చూసుకోవడం మొదలెట్టాలి. అయితే మీ ఉద్దేశం ఏంటి? నా భార్యతో, నా పక్క వాళ్ళతో మొదలైన సంబంధాలన్నీనా? అది ఒక పరిమితమైన పద్ధతి కాదా? ఏదైతే చిన్నగా, పరిమితంగా ఉంటుందో దాన్ని రైట్గా మనం అప్రోచ్ అవుతే ఆ లోతు తెలియనటువంటిది రివీల్ అవుతుంది. అది ఒక ఫన్నెల్లా ఉంటుంది. అంటే ఏంటి? ఫన్నెల్ ఏమంటామండి తెలుగులో? మర్చిపోయాను. ఫన్నెల్ అంటే ఎవరైనా చెప్తారా? గరాటు అమ్మ, గరాటు. ఆ, అంటే అలాంటివి. అంటే మొదట చిన్నగా అంటే అది తర్వాత అది లోతు లేని దానికి తీసుకెళ్తుంది. ద నేరో ఓపెన్స్ ఇన్ టు ద వైడ్. అంటే ముందు చిన్నగా కనిపించినా అది విశాలత్వంలోకి తీసుకెళ్తుంది. గల్లా అంటారు కూడా మన వాళ్ళు కదా. ఉమ్. దాన్ని అబ్జర్వ్ చేస్తే ప్యాసివ్ వాచ్ఫుల్నెస్తో ఈ లిమిటెడ్ అన్నది రివీల్ అవుతుంది అనమాట. ఆ లిమిటెడ్లోంచి, పరిమితంలోంచి అనంతత్వం అన్నది మీకు రివీల్ అవుతూ ఉంటుంది. లిమిట్లెస్. అయితే మీరు ఇంకో విషయం చూడండి, ఒక నది ఎప్పుడు కూడా మూలంలో చాలా చిన్నదిగానే ఉంటుంది. అసలు మనం నోటీస్ చెయ్యలేనంత చిన్న దారి వస్తుంది. అయితే నేను నాతోటే మొదలెట్టాలి, నా ఇమీడియట్ సంబంధాలతోటి అన్నారు ఆయన. తప్పనిసరిగా రిలేషన్షిప్ అన్నది ఎప్పుడు కూడా సంకుచితమైంది, చిన్నది కాదు. ఒక్కరితో అవ్వచ్చు, ఎక్కువ మందితో అవ్వచ్చు. రిలేషన్షిప్ అన్నది ఒక క్లిష్టమైన పద్ధతి. అండ్ మీరు దాన్ని స్వల్పంగానే అప్రోచ్ అవ్వండి, లేదా స్వేచ్ఛగా, ఓపెన్గా. అప్పుడు ఈ అప్రోచ్ అన్నది స్టేట్ ఆఫ్ ద మనస్సు, మన మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడింది. మీరు మీతో మొదలు పెట్టకపోతే మీరు ఇంకెక్కడ మొదలెడతారండి? ఈవెన్ మీరు పైన యాక్టివిటీతో మొదలెట్టారనుకోండి, దాంతో మీరు సంబంధం కలిగి ఉంటే మైండ్ అన్నది దానికి సెంటర్. ఇక్కడ కానీ దూరంగా, దగ్గరగా కానీ దూరంగా కానీ మీరు ప్రారంభిస్తే మీరు అక్కడే ఉంటారు. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోకుండా మీరు ఏం చేసినా అది తప్పనిసరిగా కన్ఫ్యూజన్ని, దుఃఖాన్ని తెస్తుంది. ఆరంభమే అంతమై ఉంది. ద బిగినింగ్ ఇస్ ద ఎండింగ్.
నేను చాలా దూరం తిరిగానండి. నేను చాలా మందిని చూశాను. ఎన్నో చేశాను. నేను ఎంతో సఫర్ అయ్యాను. ఇతరుల్ని చూసి నేను నవ్వాను. నేను తిరిగి నాకు ఇక్కడికి నేను రావాల్సిన నా దగ్గరికే నేను వచ్చాను. నేను అటువంటి సన్యాసిలా ఉన్నాను. సత్యాన్ని వెతుకుతూ బయటికి వెళ్ళిన సన్యాసిలా ఉన్నాను. ఆయన ఎన్నో సంవత్సరాలు ఒక టీచర్ నుంచి ఇంకో టీచర్కి వెళ్ళాడు. ఆయనకి రకరకాలైన పద్ధతులు వాళ్ళు సూచించారు. చిట్ట చివరికి ఆయన అలిసిపోయి తన ఇంటికే వచ్చేసాడు. ఆయన ఇంట్లోనే ఆయనకు ఆ జ్యువెల్ దొరికింది. ఆ నగ అంటే ఆభరణం ఏంటి ఆ సత్యం అన్నది. నేను చూస్తున్నది ఎంత ఫూలిష్ మనం అందరం. ఈ జగత్తంతటిని అనంతమైన ఆనందం కోసం వెతుకుతున్నాం జగత్తంతా. అది మన హృదయాల్లోనే ఉంది. మనస్సు అన్నది ఎప్పుడైతే పవిత్రం అయిపోతుందో, దాని యాక్టివిటీస్ అన్నీ పవిత్రం అయిపోతాయో, అప్పుడు అక్కడే ఉంది అది. మీరు పర్ఫెక్ట్గా రైటేనండి. ఐ బిగిన్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్. నేను ఎక్కడి నుంచి మొదలెట్టానో అక్కడి నుంచి మొదలెడతాను. నేను వాటయా అన్న దాని నుంచే నేను మొదలెడతాను అని ఆయన ఎండ్ చేశారు. ఇక్కడితో అయిపోయింది. నేను అనుకోవడం మీకు అర్థమైందా? ఎక్కడ అర్థం కాకపోతే ముందు అడిగితే తర్వాత ఇండివిజువల్ అండ్ ద ఐడియల్ అర్థం అయ్యి అవ్వకుండా ఉందా? నారాయణ గారు అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. ఉమ్. అంటే మనం బయటంతా వెతుకుతాం, మన లోపలని చూడటం లేదన్నది ఆయన చిట్ట చివరికి చెప్పారు. అంటే ఇతను అడిగినది ఏమిటి అసలు? కెన్ వి టేక్ వన్ థింగ్ ఎట్ ఎ టైం అంటూ అది చెప్పారు. మొదట ఏమన్నారంటే మా జీవితం అన్నది వీ డోంట్ నో వేర్ టు, మేము ఎక్కడ బిగించేయాలో తెలియలేదు. ఐ కెన్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్ యాక్షన్. మాస్ యాక్షన్ యొక్క ప్రాముఖ్యత నేను చూస్తున్నాను. దాంట్లో ఉన్న డేంజర్స్ అవి కూడా నేను చూశాను. నేను ఐడియల్ నాన్ వైలెన్స్ అనే ఐడియల్ వెనకాల పర్స్యూ చేస్తున్నాను. దానివల్ల బ్లడ్ షెడ్ అంటే ఏంటి, రక్తపాతం, దుఃఖమే ఉన్నాయి. ఇలాగా విడదగొట్టడం ఈ కంట్రీని, దానివల్ల అందరూను రక్తం అన్నదే మిగిలింది. నౌ వీఆర్ బిల్డింగ్ అప్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎక్కువగా మనం రక్షక దళాలను పెంచుతున్నాం. మనం ఎక్కువగా నాన్ వైలెన్స్ కోసం మాట్లాడతాం, అహింస కోసం. కానీ మనం యుద్ధానికి తయారవుతున్నాం. పొలిటికల్ లీడర్స్ అందరూ ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారో నేను అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నేను జైల్లో ఎంతో చదివాను, కానీ నాకు అది క్లారిటీని ఏమీ కూడా నా ఓన్ పొజిషన్ విషయంలో నాకు క్లారిటీ ఇవ్వలేదు అన్నారు. అంటే ఇతను చాలా విషయాలు చెప్పడం వల్ల మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయమే తీసుకుని మాట్లాడదామా అంటూ ఆయనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇండివిజువల్కి ఇస్తున్నారు, కానీ కలెక్టివ్ యాక్షన్ అనేది అవసరమే కదా అని అడిగారు. అది ప్రశ్న. మీరు వ్యక్తికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ కలెక్టివ్ యాక్షన్ అవసరమే కదా అని అడిగారు. దాంట్లోంచి ఈ డిస్కషన్ అంతా వచ్చింది. అంటే ఇండివిజువలే కలెక్టివ్ కూడా. అంటే వ్యక్తే సమాజాన్ని తయారు చేస్తున్నాడు, సమాజం వ్యక్తిని షేప్ చేస్తున్నది. ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి, అది వేరే కావు. ఆ వ్యక్తి తన యొక్క కండిషనింగ్ నుంచి, తను ఏర్పరచుకున్నటువంటి వాతావరణం నుంచి, కండిషన్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన బయటపడగలిగేది. ఆయనకు ఆ సమర్థత ఉంది. ఆ వ్యక్తి తన పరిసరాలను నిర్మించుకుంటున్నాడు, దానికి బానిస అవుతున్నాడు. కానీ ఆయనకు శక్తి కూడా ఉంది వాటన్నిటి నుంచి బయటపడగలిగేది. ఏ ఏ వాతావరణం అయితే తన మనస్సుని, స్పిరిట్ని డల్ చేస్తుందో దాంట్లోంచి ఆయన బయటపడి వేరే ఎన్విరాన్మెంట్ని ఆయన పెట్టుకోగలడు. ఆయనకి తన కండిషనింగ్ నుంచి ఫ్రీ అయి అండర్స్టాండ్ సత్యాన్ని తెలుసుకోగలిగే సమర్థత కూడా ఉంది.
అని అది అలా చెప్పారనమాట. ఒక వ్యక్తి కానీ తన కండిషనింగ్స్ని పట్టించుకోకుండా ఒక సొసైటీని నిర్మిస్తే అది ఎలా ఉంటుంది అంటే హింసతోటి వ్యతిరేకతలతోటి ఉంటుంది. వ్యక్తి సంబంధాలతోటే ఉంటాడు, లేకపోతే ఆయన లేడు. వ్యక్తి ఉన్నాడంటే ఆయనకు సంబంధాలు ఉన్నాయి. దేంతో? మనుషులతో, ప్రాపర్టీతో, ఐడియాస్తో, బిలీఫ్స్తో, వీటన్నిటితో